గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మైక్ కంటే కట్టుకుని మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు ఇప్పటిదాకా మీ అందరికీ భరోసాని ఇస్తూ బలాన్ని ఇస్తూ నేనున్నా మీకోసం ఇంద్రారెడ్డి గారి మీద ఎంత ప్రేమతో ఆల్విన్ కాలనీలో ఉండేదో రేపటి రోజున మీకు ఆల్విన్ కాలనీ కాదు శేర్లింగంపల్లిలో ఎక్కడ కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పి ధైర్యం ఇచ్చిన మా అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు మీ నియోజకవర్గంలోనే నివాసం ఉండే అన్న మీకు సుపరిచితుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ కుకట్పల్లి శాసనసభ్యులు ఈరోజు ఈ సమావేశానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి అన్న మనం శేర్లింగంపల్లి ముఖ్య నాయకులతో సమావేశం కావాలి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ శాసనసభ్యులు కుకట్పల్లి అనే దానికంటే శేర్లింగంపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గౌరవనీయులు కృష్ణారావు గారు, మరొక మీ నియోజకవర్గ స్థిర నివాసం ఆయన కూడా అక్కడే ఎవరు మన జూబ్లీ శాసనసభ్యుడు హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోదరులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు, సోదరులు మా తమ్ముడు పట్లోల్ల కార్తిక్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు, సోదరిమణి మన కార్పొరేటర్ భారతీనగర్ మా చెల్లె శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు, అదేవిధంగా రోజా రాలేదు బట్ వివేకానంద నగర్ కార్పొరేటర్ గారు మరి శ్రీమతి రోజా గారు, అదేవిధంగా రంగారావు గారు, అదేవిధంగా గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ గారు సోదరులు కొమిరిశెట్టి, గౌరవనీయులు కుకట్పల్లి కార్పొరేటర్ గారు జూపల్లి, తెలంగాణ ఉద్యమం నుంచి శేర్లింగంపల్లిలో ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న అన్న పురుషోత్తం యాదవ్ గారు, అదేవిధంగా తమ్ముడు రవి గారు, నా చెవులలో తర్వాత తమ్ముడు రవి యాదవ్ గారు, వాళ్ళ హరీష్ గారు, కిరణ్ యాదవ్ గారు, ఇంకా చాలా మంది జమీర్ గారు, అదేవిధంగా ఇంకా చాలా మంది పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పాతకాలంలో ఒక సామెత ఉండేది, చెరువు నిండితే కప్పలన్నీ వస్తాయి. కానీ మరి వాళ్ళు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో లేము. మొన్ననే మీ ఎమ్మెల్యే చెప్పుకొట్టిండు. కానీ మరి ఈరోజు 150 మందితో మీటింగ్ అని పెట్టుకుంటే ఇక్కడనేమో మరి ఇంతమంది దాదాపు 1000 మంది ఇక్కడికి వచ్చినారంటే నిజంగా శేర్లింగంపల్లి మీలో ఎంత పోరాట స్ఫూర్తి ఉన్నదో అక్క చెప్పినట్టు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకే రకమైన కసి ఒకే రకమైన కమిట్మెంట్ తో మీరున్నారని మాట్లాడి సందర్భంగా గుర్తు చేస్తూ మా తమ్ముడు ఎందుకు ఆవేశపడుతున్నట్టే జల్దీ చాలా తొందరలో తప్పకుండా శేర్లింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తుంది. లెక్క పెట్టి మోసం చేసిన వాళ్ళను లెక్క పెట్టి మడత పెట్టి తప్పకుండా మళ్ళీ ప్రజల్లో వాళ్ళకి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉంది. ఏం అన్యాయం చేసింది పార్టీ, ఏం అన్యాయం జరిగింది నీకు, ఎందుకు పోయినావు పార్టీ మారి అంటే సమాధానం లేదు. ఇంకా గమ్మత్తు నాకు ఆశ్చర్యం అనిపించింది, మొన్న కూర్చోరా అయ్యా లేటు వచ్చేందుకు డిస్టర్బ్ చేసిన కూర్చో. అయితే గమ్మత్ ఎక్కడ అనిపించిందంటే ఆ మంత్రి ఒక ఆయన శ్రీధర్ బాబు అని చాలా తెలివిగా మాట్లాడుతున్నా. ఆయన అతి తెలివి ఏమంటుండే తెలుసా, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నారు, మమ్మలాంటూరు మధ్యలో శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. నేను ఒక్కడే అడుగుతున్నా, శ్రీధర్ బాబు అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు, ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మావోడు గారు మీ ఓడే అంటున్నావు నువ్వు. సరే నువ్వు చెప్పింది ఒక నిమిషం నిజమే అనుకుందాం, మరి ఆయన కండువా కప్పిన సన్నాసేవాడు, కండువా కప్పిన సన్నాసి విధవ ఎవడు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి, కడియం శ్రీహరి ఇంటికి పోయి, కేశవరావు గారి ఇంటికి పోయి
కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు చెప్పు చెప్పుకునేందుకనే కొద్దిగా సిగ్గుమానం ఉండాలా లేదా? ఇప్పుడు ఏమైపోయింది మీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పరిస్థితి? అంటారు చూడు హిందీలో సామెత, దోబీకా కుత్తా తెలుగులో ఒక పాట ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు. కొద్దిగా చాలా మంది సోషల్ మీడియాలో నడుపుతున్నారు, మనమేమో మనోడు కాదని పడుతుంది, వాళ్ళేమో మావాడు కాదని పట్టింది. పాపం ఏం చేయాలని బతికేయాలంటే అయిపోయింది. నన్ను అన్నాడో రోజు మా సబితక్క సునీతక్క నాయకుగా కూర్చున్నారు, నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి అంటాడు, ఇగో ఆ అక్కలను నమ్ముకుంటే నీ బతుకు జుబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. నన్ను ఏదో అక్కలను ఇన్సల్ట్ చేసుకుంటా, ఆడబిడ్డలను అవమానించుకుంటా ఇష్టం వచ్చినట్టు వరలేదు. ఇలా నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి చెప్పు దమ్ముంటే, నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి 10 మందిని, ఇలా ఏమైంది వాళ్ళ బతుకు? జూబ్లీ బస్ స్టాండ్ అయింది. ఆ 10 మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది. నువ్వు కాదని పడుతుంది, మేము కాదని పడవచ్చు. రేపు ప్రజలు కూడా చీకొడతారు, బుద్ధి పక్కా చెప్తారు. ఎందుకు భయం? ఇంటింటి తిరిగి నువ్వే చేర్చుకుంటుంది, ఇలా నువ్వు కాదని పడుతుంది. ఎందుకు భయం? ఎందుకు అంటే మొన్న హైకోర్టు తీర్పుతోని గుండెల దడ మొదలైంది. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో, ఎక్కడ వీళ్ళందరి విషయంలో మళ్ళీ ఎన్నికలు రాక తప్పదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తూ ఉన్నారు. చెప్పు దమ్ముంటే, అవును నేను చేర్చుకున్నాం పార్టీలా, ఖచ్చితంగా నేను డిస్క్వాలిఫై చేస్తాం, శేర్లింగంపల్లిలో రేపు ఎలక్షన్ వస్తుంది, కొట్లాడుతాం, నేను మంచి పనులు చేస్తున్నా కాబట్టి గెలిపిస్తాను చెప్పు దమ్ముంటే. అట్లా రా ధైర్యంగా ప్రజల్లోకి. అంతేగాని ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి మళ్ళీ ప్రజలు మూతి మీద తంతారు కాబట్టి, హైదరాబాద్ లో చేసిందేమి లేదు కాబట్టి, చేస్తున్నవన్నీ గబ్బు రియల్ ఎస్టేట్ పనులు దందాలు కాబట్టి ఏదో ఒకటి చేసి ఎన్నికలు రాకుండా కాపాడుకునేందుకు నువ్వు చేస్తున్న దిక్కుమాల రాజకీయం ఇలా గల్లీలో చూస్తున్నారు, ఢిల్లీలో నీ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు. నేను